క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పంటలో ప్రమాదకరమైన చీడపురుగుల నిర్మూలనకు ప్రముఖ విక్టర్ కంపెనీ యువ బేరియర్ మందులను రైతుల చేత ప్రయోగాత్మకంగా వాడించి చూపించారు. పోలాకి గ్రామంలో ప్రముఖ విక్టర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ రాయపాటి వెంకటేష్ మరియు కవిటి కృష్ణారావు రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఇదివరకు ఈ మందులు వాడిన రైతులు అధిక దిగుబడులు సాధించి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మిరియపల్లి వెంకటప్పలనాయుడు, తెంబూరు గౌరునాయుడు, గొర్లే వాసుదేవరావు, గొర్లే కన్నబాబు, తిరుపతిరావు, లుకలాపు చిన్నబాబు, పరిసర ప్రాంత రైతులు మరియు విక్టర్ కంపెనీ ప్రతినిధులు మోహన్ రావు, ప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూసినట్టయితే పోలంకి గ్రామంలో పోలాకి గ్రామంలో మన పెద్ద రైతులు, ఆదర్శవంత రైతులు మన ప్రోడక్ట్ యువ బ్యారియర్ వాడి చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యారు. యువ వల్ల కలిగే లాభాలు ఏంటంటే, మనం ఇది 25 రోజుల నుంచి 30 మొవ ఏర్పడిన దశలో ఒకసారి వాడుకుంటే చివరి వరకు మనం ఎలాంటి పురుగు మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. అన్ని రకాల గ్రోత్ ఎలిమెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, ద్వితీయ పోషకాలన్నీ కలిపి ఉండటం వల్ల ఒక్కసారి రైతు యువ గుళికలు వేసాడంటే ఇంక మర్చిపోవచ్చు, చైన్ వంక చూడాల్సిన పని లేదు. మరి 25 రోజులకు ముందుగా అంటే మన దగ్గర లిక్విడ్ రూపంలో, ద్రవ రూపంలో బ్యారియర్, ఎక్సాగార్డ్, అవి కొత్త టెక్నాలజీ వేపరైజ్డ్ టెక్నాలజీతో మన దగ్గర అందుబాటులో ఉన్నవి. ఈ రెండు కానీ వాడుకుంటే రైతు మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించవచ్చు తక్కువ పెట్టుబడితో. యువ అనేది మొక్కజొన్నలోనే కాదు, అన్ని రకాల పంటల్లో, వరిలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం ఇన్వెంట్ చేసింది వరి మొక్కజొన్న కోసమే. చూసినట్టయితే దీని మీద వరి బొమ్మ కూడా ఉంటుంది. సో అన్ని పంటల్లో వాడుకొని అధిక దిగుబడులు సాధించాలని. ఇదివరకు మొక్కజొన్న వేసేవాళ్ళం. అందులో అప్పుడంటే కత్తిరి పురుగు కానీ పేక పురుగు కానీ ఎక్కువగా ఉండేది. తర్వాత ఎన్నో రకాల మందులు పిచికారీ చేసినా అది కంట్రోలింగ్ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ యువ అంటే విక్టర్ కంపెనీ అంటే బ్యారియర్ కానీ ఈ విక్టర్ గుళికలు కానీ ఫస్ట్ బ్యారియర్ స్ప్రే చేసిన తర్వాత ఒక 3 వారాల వరకు దాని ఎఫెక్ట్ అంటూ ఏం లేదు. గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. తర్వాత ఈ 3 వారాల తర్వాత ఇప్పుడు మనం ముడుకు చేయన తర్వాత మాత్రం ఈ బ్యారియర్ విక్టర్ గుళికలు వేసేవాళ్ళం. మొవ్వులు వేసిన తర్వాత దాని గ్రోతింగ్ కానీ దాని షైనింగ్ కానీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూడా నేనైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. నా తోటి రైతులు కూడా బాగానే ఉన్నారు.